దానియేలు గ్రంథంలో తెలియపరచబడినటువంటి పరిశుద్ధులకు పెట్టబడిన పరీక్షలు, వాటిలో మన ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకునే మంచి విషయాల గురించి నేర్చుకుందాం. దేవుని పిల్లలారా, చాలామందికి శ్రమలలో ఉన్నటువంటి విలువ తెలియదు. కష్టాలు ఎంత గొప్పవో శ్రేష్టమైనవో తెలియక దాని విషయంలో ఒక తప్పుడు భావన కలిగి ఉన్నారు. అవేంటంటే, మన పిల్లలు కష్టపడాలనుకుంటాం, సుఖపడాలనుకుంటాం. చెప్పండి, పిల్లలు కష్టపడాలనుకుంటాం, సుఖపడాలనుకుంటాం అండి. తప్పకుండా కష్టం పడకూడదు అనుకుంటాం మనం. అమ్మనాన్నలు మంచి మనసున్నోళ్ళు, నేను పడ్డ బాధలు నా పిల్లలు పడకూడదు అని ప్రతినిత్యం ఆలోచిస్తూ, పరితపిస్తూ, ప్రయత్నిస్తూ ఆ కష్టాలు పిల్లలు పడకూడదని వీళ్ళు కష్టపడుతూ ఉంటారు. మీరు గమనించగలిగితే దేవుని పిల్లలారా, మనం ఈ స్థితిలో ఉన్నామంటే కారణం మన కష్టాలా? అంటే ఈ స్థితిలో అంటే అర్థం ఏంటి? మనం సంపాదించుకోగలుగుతున్నాం, ఒక సమాజంలో ఒక స్థానంలో ఉంటున్నాం, ఎవరిని దేహాన్ని చేయి చాపకుండా ఉంటున్నాం, అడుక్కు తినే పరిస్థితి లేకుండా ఉంది. ఒక మోస్తరు జీవితం మనం కలిగి ఉండడానికి కొద్ది కాలం వరకు ఏం సంపాదించకపోయినా బ్రతుకురానికి ఏమిటి కారణం అంటే మనం పడ్డ కష్టమే కారణం. మనందరికీ తెలుసు, కష్టే ఫలి అని. కష్టే ఫలి అని మనం తెలుసుకుని ఆ విజయ సూత్రాన్ని మనం ఎందుకు పిల్లలకు నేర్పలేకపోతున్నాం? నిజంగా పిల్లల్ని ప్రేమించే వాళ్ళైతే పిల్లలకి ఏం నేర్పుతాం తెలుసా? కష్టపడడం నేర్పుతాం. ఎందుకంటే మనం కొంచెం కష్టపడ్డం కనుక కొంచెం ఫలితం పొందుకున్నాం. మన పిల్లలు ఇంకా కష్టపడితే మీరు ఇంకా ఫలితం పొందుకుంటారు అనే పరిస్థితికి రావాలి. బైబిల్ గ్రంథంలో దేవుని పిల్లలకు, పరిశుద్ధులకు, విశ్వాసులకు పరీక్షలు ఉన్నాయి, మర్చిపోకూడదు. అపొస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించగలిగితే అందులో మనకు శ్రేష్టమైనటువంటి విషయాలు దేవుడు తెలియపరుస్తున్నాడు. చూద్దాం. అపొస్తలుడైనటువంటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. చూడండి, సువర్ణము నశించిపోయే స్థాయికి వస్తుంది. ఎప్పుడో తెలుసా? దానిని ఎంతో కాలం వాడిన తర్వాత, సర్వసాధారణంగా సువర్ణం అంటే బంగారం అండి. అపరంజని, సువర్ణమని ఇలాంటి పేర్లతో, పర్యాయ పదాలతో పిలుస్తూ ఉంటారు దాన్ని. ఈ బంగారం అరుదుగా దొరికేటటువంటి లోహాల్లో ఒకటి. అందుకే దాని విలువ ఎక్కువ. ఆభరణంగా దాన్ని తయారు చేసుకుని వేసుకోవటానికి అందరం ఇష్టపడుతూ ఉంటారు. మీరు గమనించి చూడండి, అంత ఈజీగా అది అరిగిపోదండి. బంగారం అంత ఈజీగా అరగదు. అందున దానికి ఉన్న గుణం ఎంత గొప్పదంటే, ఒక్కొక్క శరీరము ఒక్కొక్క తత్వం కలిగి ఉంటుంది. ఆ శరీరంలో ఉష్ణోగ్రతలు, మార్పులు అన్నింటినీ కూడా తట్టుకొని ఉండగలగాలి మనం ధరించుకున్న బంగారం. రకరకాలైనటువంటి పరిస్థితులకు గురైపోతుంది. దుమ్ము, ధూళి, మట్టి అంతా చేరుకొని ఎక్కువ కాలం వాడిన తర్వాత అది మసకబారుతుంది, తన ప్రతిష్ట నశించిపోయే స్థితికి వస్తుంది. ఇది బంగారమే కాదు అన్న స్థితికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే, స్వర్ణకారుడు అంటారు వాళ్ళని, గోల్డ్ స్మిత్ అంటారు. ఆభరణాలు తయారు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత దాన్ని శుద్ధి చేయటానికి ఆయన ఏం చేస్తాడంటే, అగ్నిలో వేస్తాడు.
మీరు గమనించగలిగితే ఆ కంటైనర్ ఏదైతే బంగారాన్ని వేసి కరగబెడతారో కంటైనర్ కింద ఏముంటుంది? అగ్ని ఉంటుంది. కాసేపటికి ఆ బౌల్లో కూడా ఏమొస్తుందో తెలుసా? అగ్ని, భయంకరమైన అగ్ని మండుతూ ఉంటుందండి. ఎప్పటి వరకు అది అలాగ పెడతారు అంటే తన ప్రతిరూపం, దాన్ని కాలుస్తున్నటువంటి ఆ స్వర్ణకారుడి ప్రతిరూపం కరిగిస్తున్నటువంటి ఆ బంగారంలో కనబడుతుందట. అంతగా వచ్చేంత వరకు దాన్ని కరిగించేస్తారు. అప్పుడే అది ఏమవుతుందంటే అగ్ని పరీక్ష వల్ల ఏమవుతుంది? శుద్ధిపరచబడుతుంది. మట్టి, దుమ్ము, ధూళి, మిగిలినవన్నీ కూడా, మస్టు లాంటివన్నీ కూడా మొత్తం పోతాయి. మరలా దాని పూర్వ వైభవం దానికి వస్తుంది. దీనితో పోల్చి చెప్తున్నాడు, దానికంటే విలువైన మీ విశ్వాసం అన్నాడు. అంటే మన విశ్వాసం ఎంత విలువైందో చాలామందికి తెలియదండి. ఎందుకంటే బంగారానికి ఇస్తున్న విలువ విశ్వాసానికి ఇవ్వట్లేదంటే అర్థం ఏంటి? మన జీవితంలో బంగారమే విలువైంది కానీ విశ్వాసం విలువైందని మనకు అనిపించట్లేదు. ఏమండి, బంగారం కొన్నట్టు దుకాణాల్లో దొరికేది కాదు విశ్వాసం. అర్థమవుతుందా? బంగారం విరివిగా దొరికినట్లు బంగారంతో మనం చాలామంది వాళ్ళ స్తోమతను బట్టి గ్రాములు, కిలోగ్రాములు కలిగిన వాళ్ళు ఉంటారు. ఏమంటే దేవుడు ఒకవేళ మనల్ని అడిగారు అనుకోండి, మీ దగ్గర ఎంత విశ్వాసం ఉందని, నాయన ఎన్ని గ్రాములు, ఎన్ని తులాల విశ్వాసం ఉందిరా మీ దగ్గర, ఎన్ని కేజీల విశ్వాసం ఉంది అంటే మనం ఏం చెప్పుకోగలం? మన దగ్గర జవాబు ఎంత ఉంది? నశించిపోవు సువర్ణము కంటే అమూల్యమైన మీ విశ్వాసం, దీనికి కూడా ఏమొస్తుంది అంటున్నాడు అంటే, చదువుదాం దాన్ని. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. విశ్వాసి విశ్వాసము పరీక్షించబడుతుంది. ఆ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సింది, ప్రతి వ్యక్తి యొక్క విశ్వాసం పరీక్షకు గురవుతుంది. అలా పరీక్షకు నిలిచి గెలిస్తే అప్పుడు ఉన్నతమైన దానిగా, విలువైన దానిగా, పరలోకానికి అర్హత సాధించినదిగా మనందరి విశ్వాసం ఉంటుంది. దేవుని పిల్లలారా, మీరు గమనించండి, అసలు విశ్వాసం గురించే సరైనటువంటి అవగాహన లేని వాళ్ళు విశ్వాసంలో చాలామంది ఉంటారు. అలాంటిది విశ్వాసానికి పరీక్ష. అందులో ఎలాంటి పరీక్ష అది? ప్రపంచంలో అన్ని రకాలైన పరీక్షల కంటే చాలా ప్రమాదకరమైన పరీక్ష ఏంటో తెలుసా? అగ్ని పరీక్ష. అందుకే అప్పుడప్పుడు చెప్తూ అంటారు, పెద్ద పరీక్ష అనుకోండి, ఏమంటారు? ఇది అతనికి అగ్ని పరీక్ష లాంటిదండి అంటారు. ఇది ఆమెకు అగ్ని పరీక్ష లాంటిదండి అంటారు. విశ్వాస పరీక్ష అగ్ని పరీక్ష లాంటిది. దాన్ని మనం ఏం చేయాలి అంటే పరీక్షలో నెగ్గుకునేట్టుగా, నిలిచేదిగా మన విశ్వాసాన్ని కాపాడుకోగలగాలి దేవుని పిల్లలు. ఈ క్రమంలో దేవుడు ఆనాటి కాలంలో ఉన్నటువంటి తన విశ్వాసులకు, తన పిల్లలకు ఎన్నో పరీక్షలు పెట్టడం జరిగింది. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథంలో 66వ కీర్తన 10, 11, 12 వచనాలు జాగ్రత్తగా చూద్దాం. దేవా, నీవు మమ్మును పరిశీలించుయున్నాం, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మును నిర్మలులను చేసి ఉన్నాం. ఇక్కడ మీరు ఒక్కసారి ఆగగలిగితే, వెండి నిర్మలం అవ్వాలంటే, నిర్మలం అంటే అర్థం ఏంటి? శుద్ధత, శుద్ధిపరచబడినట్టు. వెండిని శుద్ధిపరచినట్లు మమ్మల్ని శుద్ధిపరుస్తున్నామంటే, అసలు వెండి శుద్ధి అవ్వాలంటే ఏం జరగాలి తెలుసా? ఒకసారి ఇది లాగి ఉంచి 12వ కీర్తనకు వద్దాం. 12వ కీర్తనకు వద్దాం దేవుని పిల్లారా. అందులో 6వ వచనం చూద్దాం. 6వ వచనం, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరగి
ఊదిన వెండి అంత పవిత్రములు. వెండి పవిత్రమయ్యిందంటే ఏం జరగాలి తెలుసా? 7 సార్లు కరిగిపోవాలట. ఏమండి, వెండి కరగటం అంటే ఐశ్వర్యం కలిగినంత పరిస్థితి అనుకుంటున్నారా? అది కరగాలి అంటే సలసలసల మరగాలి. కింద అగ్ని, తన చుట్టూ అగ్ని, తనలోనే అగ్ని రాజబెడుతూ మండుతూ గట్టిగా ఘనంగా ఉన్నటువంటి ఆ వెండి కాస్త ఏమైపోతుందో తెలుసా? ద్రవంలా మారిపోతుంది. అది ఒకసారి అనుకుంటున్నారా? 7 సార్లు అని చెప్పబడింది. 7 అన్నది పరిపూర్ణత్వానికి గుర్తు. శ్రమలు సంపూర్ణమవ్వాలి మన జీవితంలో. అప్పుడు ఏమవుతుంది అని అంటే, ఏ విధంగానైతే అగ్నిలో పరీక్షకు నిలిచి సువర్ణం ఉంటుందో అది మరలా విలువైందిగా మారుతుంది. మరలా దాన్ని మనం ఇష్టపడతాం, మరలా దాన్ని కొనుక్కుంటాం. బంగారాన్ని, వెండిని, అన్నింటినీ కూడా శుద్ధిపరిచేస్తుంది. అది విలువైన వాటిగా మారుస్తుంది. మనకు దేవునిలో వచ్చే శ్రమలు కూడా స్వీకరించగలిగితే, అంగీకరించగలిగితే, ఆ శ్రమల గుండా వెళ్ళగలిగితే తప్పక మనం అందరం కూడా ఏ విధంగానైతే అగ్ని పరీక్షకు నిలిచి విలువైన వాటిగా ఉంటాయో అలా ఉంటాం. ఇప్పుడు చూద్దాం 66వ కీర్తనలో 10, 11, 12 వచనాల్లో, దేవా నీవు మమ్మల్ని పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలులను చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మును ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారం పెట్టితివి. నరులు మా నెత్తి మీద ఎక్కునట్లు చేసితివి. మేము నిప్పులలోనూ నీళ్లలోనూ పడితివి. ఏంటిది? ఏంటనుకున్నారు ఇవి? పరీక్షలు. ఎక్కడ పడుతున్నారట వాళ్ళ జీవితాలు? నిప్పుల్లో పడుతున్నాయట. ఏమంటే నిప్పుల్లో పడడం అంటే ఎలా ఉంటుంది? పోని ఎప్పుడైనా మన బ్రతుకులు నిప్పుల్లో పడ్డట్టుగా అయ్యాయా? అసలు పెనం మీద కూడా పోనించుకోలేదు మనం. పెనం దాటితే కదా పొయ్యిలో పడ్డానికి. ఏమండి, ఇక్కడ మీరు గమనించగలిగితే మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడిపోతున్నామయ్యా. జనులు భారాలు మా భుజాల మీద పెట్టారంటే ఒకనాడు బానిసత్వము జీవితాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ భక్తుడు. ఇశ్రాయేలు ప్రజలు అనుభవించినటువంటి దాస్యపు పరిస్థితుల గురించి, ఐగుప్తు దాస్యం గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ చెప్తున్నాడు. ఈ టైంలో నిలిచిన వాడే గెలిచి వాగ్దత్త దేశానికి వెళ్ళాడు. మిగతా వాళ్ళు చిత్రం ఏంటో తెలుసా? దేవుడు పెట్టిన పరీక్షల్లో బయలుదేరి వచ్చిన వాళ్ళు 20 లక్షల మంది దాదాపుగా. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశంలో నుంచి. మోషే నాయకత్వం కింద పాలు తేలిన ప్రవహించే దేశానికి కొండలు, లోయలు, తేనె సమృద్ధిగా కలిగినటువంటి దేశం, వాగ్దత్త దేశం. ఆ పాలుతెలను ప్రవహించే దేశంలోనికి ప్రవేశించిన వారు, బయలుదేరి వచ్చిన వారిలో నుంచి 2, ఒకరు కాలేబు, ఇంకొకరు యెహోషువ గారు. అంటే ఏమైపోయారన్నమాట మిగతా వాళ్ళు తెలుసా? పరీక్షలో ఏమైపోయారు? తేలిపోయారు. కానీ నిజంగా 12వ వచనంలో 2వ మాటలో చూడగలిగితే, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. దేవుడు ఎందుకు ఆ పరిస్థితికి తీసుకొచ్చాడు తెలుసా? దేవుడు ఇవ్వబోయేదాని విలువ మనకు అర్థమవ్వాలి అంటే ముందుగా ఈ శ్రమల పరిస్థితులన్నింటినీ నెగ్గగలగాలండి. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. నీడ ఎంత విలువైందో ఏ కాలంలో బాగా తెలుస్తుంది చెప్పండి మనకి? శీతాకాలంలో తెలుస్తుందా? తెలియదు. వర్షాకాలంలో తెలుస్తుంది. పోనీ శీతాకాలం, వర్షాకాలాల్లో నీడ ఉండదా? ఉంటుంది, కానీ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు, దొరుకుతున్నప్పుడు దాని విలువ అర్థం కాదు. మీకు ఒక విషయం చెప్పాలి. కృష్ణదేవరాయల కాలంలో వజ్రాలట కుప్పలు పోసి అమ్మేవాళ్ళట. కుప్పలు. మనం ఎలాగైతే ఉల్లిపాయల కుప్పలు, కూరగాయల కుప్పలు ఇవన్నీ మనం కొనుక్కుంటూ ఉంటాం కదా, కేజీలు తీసుకొని త్రాసులో, అలాగా వజ్రాలు అలాగ అమ్ముతూ ఉండేవాళ్ళట. ఇప్పుడు ఆ ప్రాంతంలో, ఆ కాలంలో జీవిస్తున్న వాళ్ళకి వజ్రాల విలువ అర్థమై ఉంటుందా?
కుక్కను రాయితో కొట్టినట్టు వజ్రంతో కొట్టుండొచ్చోళ్ళు. ఎందుకంటే అవి విలువగా దొరికేవి కనుక. ఎప్పుడైతే నీడ విలువ ఎండ బాగా మండుతున్నప్పుడు అర్థమవుతుందో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, ఆకలి అయినప్పుడు తింటున్న తిండికి, ఆకలి కాకపోయినా తింటున్న తిండికి చాలా తేడా ఉంటుందండి. పిల్లలు చూడండి, ఇక్కడెంత అక్కడెంత వేసేస్తూ తింటూ ఉంటారు. అంత కుదురుగా తినరు. అప్పుడు అర్థమవుతుంది ఏమన్నా తెలుసా, అమ్మ నాన్నలకి వీడికి ఆకలి కావట్లేదండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కలుగజేసినటువంటి ఆ పరీక్షలు ఉన్నాయి చూసారా, రాబోయేటటువంటి శ్రాంతి లోకం పరిస్థితులు మాకున్నాయి. సమృద్ధితోనూ క్షేమముతోనూ సంతృప్తితోనూ మేము ఉంటాము, ఉల్లాసంతో ఉండబోతాము. కనుక ఇవి ఎన్నదగినవి కాదు అనుకోలేదు. ప్రయాణంలో ఉంటున్న ప్రతిసారి వారు పరీక్షకు గురయ్యారు. దేవుడికి పరీక్ష పెట్టారు అనుకుంటున్నారా? కాదండి. ఏ దానికి వీరు అలమటించిపోతారో చూద్దామని దేవుడు 40 సంవత్సరాలను పరీక్షించాడు. ఈ 40 సంవత్సరాల జీవిత పరీక్షలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారట. దేవుడికి ఇష్టలుగా బతకటం అంటే అంత సాధారణమైన విషయం కాదు. పరిశుద్ధులకు అది అతి సర్వసాధారణమైన పరిస్థితే. కానీ నామకార్థంగా బ్రతకాలనుకున్నటువంటి వారికి, ఏదో లోకంలో ఆశించి ప్రభువును అనుసరించాలనుకున్నటువంటి వాళ్ళకి అది నరకప్రాయంగా అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోయినా మరొకసారికి. ఈ క్రమంలోనే మనం మంచి విషయాలు నేర్చుకుందాం దేవుని పిల్లల. దానియేలు గ్రంథంలో, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురు. ఎప్పుడవుతారు ప్రకాశమానులు? ఒక వ్యక్తి అన్నాడు, ఎ కాస్ట్ ఆఫ్ షైనింగ్ ఈజ్ బర్నింగ్ అని. అంటే ఒక నక్షత్రం అన్నది మినుకుమంటూ కొన్ని వేల కిలోమీటర్లు, లక్షల కిలోమీటర్ల దూరంలో మనకు ఉన్నప్పటికీ అవి మెరవగలుగుతున్నాయి, మన దృష్టిని ఆకర్షించగలుగుతున్నాయి. అంటే దాని లోపల ఎలా ఉంటుందో తెలుసా? సూర్యుడి గురించి చదువుకుంటూ పిల్లలు అంటారు, సూర్యుడు మండుచున్న వాయుగోళం. సూర్యుడు ఎలా ఉంటాడట? మండిపోతూ ఉంటాడట. ఇక్కడ కూడా చూడగలిగితే అనేకులు ప్రకాశమానులవ్వాలి అంటే వాళ్ళని ఏం చేసుకోవాలి తెలుసా? శుద్ధిపరచుకోవాలి. శుద్ధి దేని వల్ల వస్తుందో తెలుసా? పరీక్షల్లో నెగ్గుట వలన వస్తుందండి. విశ్వాస జీవితంలో కొనసాగుతున్నప్పుడు వస్తున్న ఒక్కొక్క పరీక్షలో మనం నెగ్గడం వలన వస్తుంది. ఒక విషయం చెప్పాలి, పెద్ద పెద్ద కష్టాలు విశ్వాసులుగా ఉన్నవారికి వస్తున్నాయి అనుకోండి, మనం పెద్దవాళ్ళం అవుతున్నామని మర్చిపోకూడదు. ఏ కష్టం లేదనుకోండి, మనం చాలా చిన్నవాళ్ళమే, ఇంకా విశ్వాసంలో ఎదగలేదు అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు, ఎంత పరిశుద్ధినికి అంత పరీక్ష. ఎంత విలువైన వాడిని నేను అవ్వాలనుకుంటే, వెండి ఒక్కసారి అగ్నిలో కరిగితే అది పూర్తి శుద్ధి కాదు. 2, 3, 4, 5, 6, 7 సార్లు పరిపూర్ణంగా, అంటే శుద్ధత వచ్చేంత వరకు కరగడానికి సిద్ధపడాలది. కంసాలి ఏం చేస్తుంటాడు తెలుసండి? మంచి మాట రాశాడు దేవుడు. మలాకి గ్రంథం చూద్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడగలిగితే, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు. కంసాలు ఏం చేస్తాడు తెలుసా?
దేవుడిని కంసాలితో పోలుస్తూ చెప్తున్నాడు, వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చొని ఉంటాడు ఆయన. ఒక్కసారి కంసాలి వెండిని బాగు చేయడానికి కూర్చోడు అనుకోండి, బాగా అయ్యేంత వరకు దాన్ని సాధిస్తూనే ఉంటాడు, ఆపడండి. అది చిత్రం ఏంటి చెప్పమంటారా? కాకపోతే వెండి అనే మనకు దేవుడు వివేచన ఇచ్చాడు. ఆ వెండికి ఎలాంటి నోరు వాయి లేదు కదా, ఆ బంగారానికి ఎలాంటి నోరు వాయువు లేదు, మనకిచ్చాడు దేవుడు. ఈ విచక్షణే, ఈ స్వాతంత్రమే మన కొంప ముంచుతుంది దేవుని పిల్లారా. ఒక స్వర్ణకారుడి చేతిలో స్వర్ణకారుడు చెప్పినట్టుగా అది మలచబడుతుంది అనుకోండి, ఒక విలువైన ఆభరణంగా తయారవుతుంది. కొన్ని ఉంటాయండి, ఎంత చెయ్యాలని చూసినా అవి వంకర టింకర పోతూ ఉంటాయి. ఆ టైంలో ఏం చేస్తాడు తెలుసా స్వర్ణకారుడు? కోపం వచ్చి సుత్త తీసుకుని ఒక్క దెబ్బ కొడతాడు, మొత్తం షేప్ అవుట్ అయిపోతుంది అది. మనల్ని కూడా దేవుడు చూస్తాడు 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 దేవుని పిల్లరా. ఒక్క దెబ్బ కొట్టామనుకోండి ఏం ఉండదు. ధనవంతుని కూడా అలాగే చూశాడు. చూసి చూసి ఇచ్చిన అవకాశాలన్నీ పోయాయి, ఒక్క దెబ్బ కొట్టాడు, ఒకే ఒక దెబ్బతో పాతాళంలో పడ్డాడు. ఎవరో చెప్పినట్టు తన్నితే బూరల గంపలో పడ్డాడట. ఇప్పుడు ఇది బూరల గంపలో కాదు, బోలెడు అగ్ని కుంపట్లలో పడడం జరిగింది మనోడు. ఏమండి, కంసాలి కూర్చొని శుద్ధిపరచటానికి కూర్చున్నట్టు మన దేవుడు కూర్చుంటే ఆ దేవుడి చేతిలో వెండిని మనము కాగలమా? ఆ దేవుని చేతిలో బంగారం మనం కాగలమా? మన జీవితంలోనికి వచ్చి పడుతున్న మస్టు, అపవిత్రత, పాపం, అవిధేయత, మట్టి, ఇవన్నీ మనం ఉన్న విలువ దిగజార్చేవండి అవి. అందుకే బాగా వాడి మట్టి కొట్టుకుపోయినటువంటి వస్తువులను తీసుకెళ్ళిపోతే ఎలా ఉంటుందంట? తీసుకునేవాళ్ళు అమ్మడానికి వెళితే ఎలా ఉంటుందంటారు తెలుసా? అమ్మను పోతే అడివి, కొనను పోతే కొరివెట. కొనను పోతే కొరివనే పరిస్థితి అంటే కాలిపోతా రేటు చూస్తే అన్నట్టు. ఎందుకంటే అది విలువైందిగా మారింది. అమ్మినప్పుడు తక్కువ విలువతో అమ్మబడుతుంది. కానీ అది ఎప్పుడైతే స్వర్ణకారుని చేతిలో పడి ఉన్నటువంటి మస్టంతా పోగొట్టుకొని, ఉన్నటువంటి ఆ చెడంతా పోగొట్టుకొని పవిత్రంగా మారి మరలా ఒక ఆభరణం అవుతుందో, అప్పుడు దాని యొక్క విలువ రెట్టింపు అవుతుందండి, రెట్టింపు అవుతుంది. ఇలాంటి పరీక్షలకు మనం నిలబడగలమా చెప్పండి? అందుకే దేవుడు అన్నాడు మంచి మాట, శోధన సహించేవాడు ఎవరు? ధన్యుడు. చూద్దాం మంచి మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన ఇంతకంటే విజయమా? అప్పుడప్పుడు కొన్ని పరీక్షలు పెట్టినప్పుడు, పోటీ లాంటివి పెట్టినప్పుడు మెడలో ఒక బిల్ల లాంటిది వేస్తుంటారు చూసారా, మెడల్ ఇస్తారు, తర్వాత ట్రోఫీ ఇస్తారు. ఇక మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అనేటటువంటి వాళ్ళ అలాంటి పరీక్షలు పెట్టినప్పుడు ఏం తీసుకొస్తారు? కిరీటం, మిస్ వరల్డ్ కిరీటం అని. చిత్రం ఏంటి చెప్పమంటారండి? ప్రపంచంలో దేవుడిచ్చే కిరీటానికి పేరేంటనుకున్నారు? జీవ కిరీటం. ఈ భూమి మీద ఎవ్వడు అలాంటి కిరీటం చెయ్యలేడు. దేవుడు చేసిన కిరీటం, జీవుడు దేవుణ్ణి మెప్పించి పొందుకోవలసిన కిరీటం అది. అది శోధనకు నిలిచిన వాడికి వచ్చేది, శోధనలో తేలిపోయేవాడికి వచ్చేది కాదు. పరీక్షలో
కుదేలైన వాడికి, ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి వచ్చేది కాదు దేవుని పిల్లారా. అది పొందుకోవాలి మనం. ఏమండి, ఇలాంటి పరిస్థితులు ఉంటున్నప్పుడు దేవుడు మనల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. దానికి జవాబు చెప్పటానికి మన దగ్గర జవాబు ఉందా ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. అంటే ఏమైపోయాడు మనోడు ఏమైపోయాడు? పాదచారులతో కూడా పరుగెత్తలేకపోయాడన్నమాట. అంతే కదా. నీవు పాదచారులతో పరుగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి కదా. నీవు రౌతులతో ఎలాగో పోరాడుదువు? ఏం ప్రశ్న అండి, నరాలు తెగే ప్రశ్నించాడు దేవుడు. ఒరే, పాదచారులతోనే పరిగెత్తలేని వాడివి, ఉట్టు కీర్చలేని వాడివి, స్వర్గానికి ఏమి ఏడుస్తారని? పిల్లకాలను ఈదటానికి వెలవెల్లాడిపోయేవాడివి, సముద్రాలు ఏమి ఇస్తావు నాయన? అలాగే లేదన్నమాట. పాదచారులతో పరిగెత్తటానికి నిన్ను వాళ్ళు అలాగే కొట్టారు అంటే అర్థం ఏంటి? వాళ్ళు గెలిచారు, నువ్వు ఓడావు. ఇప్పుడు రౌతులతో పరిగెత్తాలంటే దాని వేగం ఏమిటనుకుంటున్నారు? టీవీఎస్ మోపెడ్లు ఉన్నాయి కదా, మోటార్ బైక్స్, దానిపైన ఏం సింబల్ వేసి ఉంటారు తెలుసా అండి? గుర్రం సింబల్ వేసి ఉంటారు. నెక్స్ట్ టైం పోయి చూసినప్పుడు ఈసారి టీవీఎస్ బండ్లు గమనించి చూడండి, గుర్రం ముందుకుంటుందా, టీవీఎస్ సింబల్ ముందుకుంటుందా? మేము అంతగా గమనించలేదు దాన్ని రైడ్ చేయడం తప్ప అంటారా? గుర్రమే ముందుకుంటుంది అంటే పర్లేదు, దాంతో పోటీ పడుతుంది మా బైక్ అన్నట్టు. అలాంటి వేగం కలిగింది గుర్రం అంటే. ఇప్పుడు మామూలుగా పరిగెత్తే వాళ్ళతోనే పరిగెత్తలేకపోతున్నావే, రౌతులతో కలిసి పరిగెత్తగలవా నువ్వు? విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారి కుమార్తెలలో ఒకదానివి ఒకవాడివి కాలేకపోతున్నావే, అబ్రహాం అంతటి వాడు అవగలవా నువ్వు? ఇంకా మంచి మాటలు ఉన్నాయండి. 5వ వచనంలో 2వ మాట, నెమ్మది గల స్థానమున నీవు క్షేమముగా ఉన్నావు కదా, యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తావు? ఈరోజు అమ్మా సారీ, నాన్న సారీ, ఏ లెటర్ రాసి ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయేవాళ్ళు, కూల్ డ్రింక్లో పురుగుల మందు తాగి చచ్చిపోయేవాళ్ళు, నిద్ర మాత్రలు వేసుకొని చనిపోయేటటువంటి వాళ్ళు, రైళ్ళ పట్టాలు ఎక్కేటటువంటి వాళ్ళు ఎంతమంది చూడడం లేదు. దేవుడు అడుగుతున్న ప్రశ్న ఇదే, ఏమొచ్చిందమ్మా నీ కష్టం? పాదచారులతో కూడా పరిగెత్తలేకపోతున్నావు, ఇంకా ఉంటుంది. దీన్ని లోకంలో వచ్చేదాన్ని నువ్వు సహించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నా బిడ్డలు ఒకనాటి కాలంలో ఎదుర్కొన్న శ్రమలు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, వేదనలు, సవాళ్ళు, శోధనలు, వారు ఎదుర్కొన్న అపాయాలు చూస్తే నువ్వేమంటావు? ఈరోజు చూడండి, ఈ స్థితిగతులు తెలియవు కనుకనే క్రైస్తవ కుటుంబాల్లో కూడా చిన్న వాటికే ప్రాణాలు తీసుకుంటున్న వారు ఉన్నారండి. ర్యాగింగ్ చేశారని చచ్చిపోయేవాళ్ళు కొందరు, టీచరు మందలించాడని చెప్పి చనిపోయేవాళ్ళు కొందరు, అమ్మ నన్ను ఒక మాట అంటే బోరున విలపించేవాళ్ళు కొందరు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందో తెలుసా? శ్రమలు లేవు ప్రారంభం నుంచి. మీరు ఆలోచించి చూడండి కావాలంటే. పల్లెటూళ్ళలో కాయా కష్టం చేసుకొని బ్రతికేటటువంటి వారి పిల్లలు ఎప్పుడైనా ఆత్మహత్య చేసుకోవడం చూసారా? ఒకవేళ ఏదైనా పొలము పంట చేతికి రాక అమ్మ నన్ను చచ్చిపోతూ మేము చచ్చిపోతే పిల్లలు ఏమైపోతారని వాళ్ళకు తెలియకుండా వాళ్లకు మందు పెట్టి చంపేసిన వాళ్ళు ఉన్నారు. కానీ
పిల్లలు చచ్చిపోరండి. ఎందుకనుకుంటున్నారు? వారు రాటుదేలు ఉంటారు కష్టాలతో. సవాళ్ళన్నీ కొత్త కాదు. తిండి లేకపోవటం కొత్త కాదు, బట్ట లేకపోవటం కొత్త కాదు. ఎండకు ఎండి వానకు తడిచి సవాళ్ళను ఎదుర్కొని అన్నింటినీ దిగమింగుకొని వస్తున్నటువంటి వాడు. క్రైస్తవ జీవితంలో కూడా అండి, ఎప్పుడైతే కష్టాలకు నిలబడేవాడు ఉంటాడో దేనికి వెరవడు. నాకు అనిపిస్తుంది చాలామంది దేవుని సేవకు సహకారులు ఉండలేకపోతున్నారంటే వీళ్ళు చాలా చిన్ని స్థాయిలో ఉన్నారనిపిస్తుంది నాకు. ఎందుకంటే కలిసి వచ్చేవాడంటే సాధారణ స్థితిలో ఉండరు. ఉంటాయి. దేవుని పరిచర్యకు ఒక 10,000 ఇవ్వాలనుకునే పరిస్థితి అనుకోండి, వెంటనే సాతాడు ఏం ప్రేరేపిస్తాడు? అననీయ సప్ఫీరా దంపతుల్ని ప్రేరేపించినట్టు. ఇదే 10,000 ఉంటే కనీసం ఇంత బంగారం తెచ్చుకొని పిల్లలకి ఏమైనా చేయొచ్చు అనిపించదా? ఇదే 10,000 ఉంటే నెలకు 2,000 ఉంటే సరిపోతుంది. నీకు ఇంట్లో కావాల్సినటువంటి సరుకులన్నీ వస్తాయి, 5 నెలలు బతకచ్చు. ఇలాంటిది ఒకటి కాదండి. ఈరోజు ఆరాధనకు వస్తే నీకేమవుద్ది? ఇంకా నీ కానుక కూడా వేయాల్సి వస్తుంది, నష్టం. అదే ఓ పనికెళ్ళు సంపాదించుకుంటావు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే భక్తిని సంపాదించుకో, బాగుపడతావు అన్నాడు. ప్రభువా, మాకు ఆ భక్తికి ప్రస్తుతానికి ఏం డోకా లేదు, ఇప్పుడు భక్తి కావాలి ప్రభువా మాకు అనే పరిస్థితి ఉంటే ఏం నెగ్గగలం? దేవుడు అడుగుతున్నాడు, దేవుని పిల్లారా, ప్రశ్న ఏమనో తెలుసా? పాదచారులతో పరిగెత్తలేని వాడివి రౌతులతో పరిగెడతావా? ఉంది. పాదచారులతో పరిగెత్తటమే పరుగు అనుకుంటున్నావేమో. ఇదే ఇంతకు మించిన పరీక్ష లేదు, ఇంతకు మించిన కష్టం లేదనుకుంటున్నావేమో. ఉంది. పాదచారులతో పరిగెత్తడమే కాదు, రౌతులతో పోటీ పడే పరిస్థితులు వస్తాయి. సిద్ధమా అంటున్నాడు. నిమ్మలంగా ఉన్నప్పుడే, ఏ సమస్యలు లేనప్పుడే నిలబడడానికి కష్టపడుతున్నావు. యోర్దాను నది ప్రవాహం వస్తే నిలబడగలవా అంటున్న దేవుడి ప్రశ్నకు మన దగ్గరున్న జవాబు ఏంటి చెప్పండి? ఏమండి? దేవుడు పరీక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పరీక్షలు ఏమై ఉన్నాయి అన్నవి ఒకసారి నేను టూకీగా చెప్తాను, జాగ్రత్తగా రాసుకునండి. వచ్చే ఎపిసోడ్ల నుంచి మనం క్రమక్రమంగా ఒక్కొక్క విషయం గురించి నేర్చుకుందాం. దానియేలు గ్రంథంలో 10 రకాలైనటువంటి పరీక్షలు ఎదుర్కొనుట జరిగింది దేవుని యొక్క పరిశుద్ధులు. ఆ 10 కూడా కొన్ని వ్యక్తిగతంగా పరీక్షలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, సామూహికంగా పరీక్షకు గురైన వాళ్ళు ఉన్నారు. మొత్తం 10. దాంట్లో వ్యక్తిగత పరీక్షలు కొన్ని ఉన్నాయి, సామూహికంగా ఎదుర్కొన్నటువంటి పరీక్షలు కొన్ని ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే ఆజ్ఞ విషయమై పరీక్షింపబడుట. ఆజ్ఞ విషయమై పరీక్షించబడుట. రెండవది విశ్వాసమందు పరీక్షించబడుట. మూడవది ఆరాధన యందు పరీక్షించబడుట. 4 గెలుపు మరియు విజయముతో పరీక్షించుట. గెలుపు విజయాన్ని కూడా ఇచ్చి పరీక్షిస్తాడు కొన్ని సందర్భాల్లో మన జీవితంలో. ఏమండి? చిన్న విజయమే, ఇంకా నాకు మించిన వాళ్ళు లేదనుకుంటూ పోతూ ఉంటాం కదా, ఇలాంటి కొన్ని ఉంటాయి. గెలుపు మరియు విజయంతో పరీక్షించటం. 5 త్రాసులో పరీక్షిస్తాడు. ఉందా మాట? మిన్నే టెకెల్ ఫారిసిన్. 6వది భక్తి విషయంలో పరీక్ష. 7వది అలసట యందు పరీక్ష. అలసటలో కూడా పరీక్షలు వస్తాయా? అప్పుడే వచ్చేది.
యేసుప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అపవాది ఎప్పుడు వచ్చాడు? 1 రోజా, 2 రోజా, 3 రోజా, 4 రోజా? ఎప్పుడు వచ్చాడు? 40 రోజులు అయిపోయిన తర్వాత ఆకలి కొనగా, అంటే అలసట వచ్చింది, అప్పుడు వచ్చాడు. అప్పుడే కదండి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలియదు చెప్పండి. అందుకే అలసటలో పరీక్ష. తర్వాత కృత్రిమమైన అభివృద్ధి, అంటే దేవుని ద్వారా కాకుండా లోకపరమైనటువంటి అభివృద్ధితో కూడా పరీక్షలు వస్తాయి. కృత్రిమమైన అభివృద్ధితో పరీక్షలు. 9వది, మరి యొక్క సువార్త వలన పరీక్ష వస్తుంది. మరి యొక్క సువార్త వలన. చివరిది యుగాంతపు పరీక్ష. యుగాంతపు పరీక్ష. ఇలా 10 రకాలైనటువంటి పరీక్షలు దానియేలు గ్రంథంలో ప్రాముఖ్యంగా ప్రస్తావించబడ్డాయి. దేవుని పిల్లలారా, మనం పరీక్షలకు నిలబడి దేవుణ్ణి మనల్ని విజేతలుగా నిలుపుకొని సాతానుకు అపజయం, అవమానం మిగులుస్తామో, దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి పరిశుద్ధులలాగా, లేదా ఈ శోధనలో నిలవక గెలవక చతికిలబడి దేవుడికి అవమానాన్ని, మనకు ఆరని అగ్నిని మిగిల్చుకుంటామో నిర్ణయం మీకు వదిలేస్తున్నాను.